ఒకటే చెప్తాను, ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. హౌసింగ్లో ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో ఎవరు కూడా ఈ నియోజకవర్గంలో ఇబ్బంది పడకుండా హౌసింగ్ స్కీమ్ నెరవేర్చేటువంటి బాధ్యత మా మీద ఉంది. అందులో భాగంగా మేము ముందుకు పోతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. లబ్ధిదారులు కూడా మీరు ముందుకు రండి. సమస్యలు ఉంటే కూడా మేము పరిష్కరిస్తాం. కష్టాల్లో ఉంటే కూడా ఏదైనా సహాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. వాస్తవ పరిస్థితులకు దగ్గరగానే ఈ హౌసింగ్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. కాబట్టి ఈ హౌసింగ్ స్కీమ్ అనేది మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ లెవెల్ వాళ్ళకు కూడా చెప్తున్నాం. మేక్ ఇట్ ఆన్ వార్ఫుల్ బేసిస్, యుద్ధ ప్రాతిపదిక మీద దీన్ని అమలుపరచమని చెప్పేసి తెలియజెప్తా ఉన్నాను. మంచి అవకాశం, అన్లిమిటెడ్ హౌసింగ్ కూడా ఇస్తాం. ఎంతమంది అంతమంది కూడా సంసిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా ఏదైతే ఇందాక చెప్పినాను బేసిక్ ఎబిలిటీస్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నాను. మామూలుగా బోర్ వేయాలంటే భయపడేవాళ్ళు, ఎమ్మెల్యేలు మాట చెప్పాలంటే చెప్తాను. మాకు ఇందాక గంట ముందు చెప్పినారు, ఈరోజు అటెండ్ చేస్తాను, కంప్లీట్ చేస్తాను.